నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే డాక్టర్ల దగ్గర పోలీసుల దగ్గర అబద్ధాలు ఆడొద్దు అంటారు, ఆస్ట్రాలజర్స్ దగ్గర కూడా అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు ఆడద్దు, వీడే చెప్తాడు అన్ని అంటే పక్కాగా ఉంటాయి, పర్ఫెక్ట్ గా. సో వీ కెన్ ఫైండ్ ఇల్లీగల్ అఫైర్స్. ఒక వ్యక్తి చూసారనుకోండి, అతను ఏంటి ఇల్లీగల్ అఫైర్ లేదు. ఒక ఆమె మొన్న నాకు కాల్ చేసింది, 2 కేసులు చూడండి. ఒక వ్యక్తి కాల్ చేశాను నాకు, ఫస్ట్ కేసు ఆ అమ్మాయి అంటే భార్య లేస్తూనే భర్తకి పాదసేవ చేస్తుంది, అన్ని చేస్తుంది, తులసి కోట ఏ టు జెడ్ మన పురాణాల్లో భర్తని ఎట్లా చూసుకుంటారు. పక్కన మటుకు రాదంట. ఏమంటే ఈరోజు సోమవారం, ఈరోజు శివుడిది, రేపు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి. ఎవరి కోసం చేస్తాం ఇవన్నీ? అది ఒకవేళ ఈయన ఏమన్నా ఆమెకు శృంగార పరంగా ప్రేరేపించాలని చూస్తే అయ్యయ్యో ఎంతటి చేస్తున్నారండి ఈ టైంలో. స్నానం చేస్తావా? ఈ టైంలో దేవతలు తిరుగుతారు అది అని చెప్పి వాడిని 2 ఏళ్ళు టార్చర్ పెట్టి అతను నాకు కాల్ చేశాడు. నేను అన్నాను, ఫస్ట్ జ్యోతిష్యం పక్కన పెడదాం సార్, ఆమెకు ఫ్రిజిడిటీ అనేది ఉంది. చెప్తుంది శృంగారంలో పాల్గొన్నా కూడా ఆమె ఏదో బలవంతంగా ఉంటుందంట, ఏదో సంథింగ్ ఏదో వాళ్ళ పర్సనల్ అఫేర్స్. నేను చెప్తాను ఫ్రిజిడిటీ అంటే జ్యోతిష్యం, నేను చెప్తాను ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి ఆమె. మీరు ఇలాంటి సజెషన్స్ కూడా ఇస్తారు? అవును సార్, నేను ఎందుకంటే నేను జ్యోతిష్యం అంటే ఇది మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి అయిపోయింది చెప్పేస్తాను. నాకు నిజంగా గర్వంగా ఉంది మిమ్మల్ని పిలుచుకోవడం, ప్రామిస్ చెప్తాను. బేసికల్లీ చూడండి, ఇట్లా వాగే వాళ్ళందరినీ నేను బాగా తిడతాను, మామూలుగా తిట్టాను. అంటే ఏదో శుభాన్ని పెళ్లి చేసుకుంటారు, ఇల్లు 6 ఏళ్ళకి విడిపోతారని చెప్తాడు వాడు. ఎవడో వాళ్ళ ఇల్లు కూలిపోద్ది అంటాడు, వాడు నాశనం అయిపోతాడు అంటాడు. వాడు మంచి చెప్పించావాడు. ఎప్పుడు చాలా మంది ఇలా తిడుతూ ఉంటాను నేను. ఉంటాయండి విజ్ఞానం గారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా మనం చెప్పొచ్చు, కానీ జ్యోతిషం ఏం చెప్తుంది, మీకు ఏదైనా బాగలేదు ఫస్ట్ డాక్టర్ ని కలవమని చెప్పుకొని ఉంటుంది అందులో. మొట్టమొదట వైద్యుడే. కానీ అలా మీరు చెప్తున్నారు, కానీ మీలాగా చెప్పే వాళ్ళు చెప్పరు. వాళ్ళ మైనస్ ని క్యాష్ చేసుకుందాం అనుకుంటారు. నేను చాలా మందిని చూసాను. మళ్ళీ వాళ్ళకు గెటప్ ఉంటుంది. నాకు మిమ్మల్ని చూసి నాకు అదే కాదు, మీకు మామూలు గెటప్ ఉంటుంది, ఎందుకు లేదు? లేదండి ఇట్లా గంట పెండారా చెప్పండి అంటారు కదా. లేదండి, అంత ఓవర్ యాక్షన్ ఏం చేయలేదు. ఓవర్ యాక్షనే కదా అది, కదా నిజం. సీరియస్ గా చెప్తున్నా. అంతే, మీరు చాలా న్యాచురల్ గా ఇప్పుడు జర్నీ చేసి వచ్చారు. నిజం మాట్లాడుకున్నాం, జర్నీ చేసి వచ్చారు. మీ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. పోనీ ఫ్రెష్ అప్ అవుతుంటే పర్లేదండి, మనం ఎలా ఉన్నాం అలా ఉందాం అన్నారు. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ పడిందే అక్కడ. నేను పిలుచుకుంది ఓకే నాకు అనిపిస్తా ఉంది. అప్పటికీ అనుకున్నారా అనవసరంగా పిలిచేసాను, ఆయన వచ్చేస్తున్నారు ఆయన చెప్పింది. మరి మీరేమనుకుంటారో, నా వీడియోలన్నీ చూస్తా ఉంటారు, వీడు అన్ని కాంట్రవర్సీలు చేస్తా ఉంటాడు, వీడు అన్నేం చేస్తాడు. మీతో అదే కూడా అన్నాను కదా, అమ్మ బాబాయ్ మీతో కాంట్రవర్సీ ఉంటది. బట్ నాట్ కాంట్రవర్సీ. నేను కళ్ళారా చూసిన తర్వాత నేను అందరు చెప్పకపోతే ఎలా? నేను విన్నది కదా. ఇప్పుడు ఈ మంగ్లీది మీరు చెప్పిన ఛానల్లో నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పటికీ నేను రెగ్యులర్ గా వెళ్తాను ఛానల్ కి, మామూలుదే ఉన్నాను కాబట్టి నేను అప్పుడు విన్నా కాబట్టి నాకు ఐడియా వచ్చింది. తర్వాత ఇది మనం ఒక సందర్భంలో మీరు నిన్న గోవాకి వెళ్తుంటారు రీసెంట్ అంటే మిథున రాశిలో ఏదో ఉంది, ఆ వాయువు సంథింగ్ ఏదో చెప్పారు. మీరు చెప్పి కొంచెం ఫ్లైట్ లెక్కకండి అన్నారు. నాకు అందుకు నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మిథున రాశిలో ఎవరున్నారు? రైట్ మిథున రాశిలో జూపిటర్, మెర్క్యూరీ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? లేదండి, ప్రాబ్లం ఎప్పుడైనా కానీ ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు ఆధిపత్య ధోరణి ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళిద్దరు ఆధిపత్య ధోరణి ఉంటుంది. నా దగ్గరకు వచ్చి కొట్టుకోవడానికి వాళ్ళిద్దరు మిథున రాశికి వచ్చి. మీ దగ్గరే కాదండి, ఈ రాశి వాళ్ళందరికీ అలాగే ఓకే. అంటే ఈ రాశి అంటే మనం మేజర్ గా చూడాల్సింది లగ్నం ఆధారితంగా చూడాలి. ఈ రాశి ఫలాలు అంటారు కదా, నిన్న మిస్టేక్, రాశి కాదు లగ్నం ఆధారితంగా చూడాలి. ఈ పెద్ద ప్రాపర్ గా నేను ఈ రాశి ఫలాన్ని కూడా పెద్ద చెప్పనండి. నాకు మా ఎడిటర్ 2 వీడియోలు చేశాను కానీ నాకు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే రాసులు, ఇప్పుడు మీరు ఒకటి రాసి మీరు ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసా? నిజంగా చాలా గ్రేట్. నేనేం మిమ్మల్ని పొగడట్లా, ఏదో వచ్చారు కదా అని చెప్పేసి సీరియస్లీ. నేనైతే వార ఫలాలు ఇవన్నీ పెద్ద నమ్మనండి. ఎందుకంటే ఈ 4 రోజులు ఉండేది, 4 రోజులకి ఇవే ఆపకేస్తారు. ఈ 2 రోజులవి మళ్ళీ 5 రోజుల తర్వాత ఈ పాయింట్ ఇది అక్కడ వేసేస్తారు. అదే పెద్ద ప్రాబ్లం కాదండి. ప్రతి మానవునికి కష్టాలు ఉంటాయి. మీకు ఈ రోజు ఒకటి మంచి కార్యం ఎదురవును, 10 దుర్మార్గపు చర్యలు జరుగును అని ఏదో ఇస్తాడు వాడు. ప్రతి మనిషికి జరిగేది. కానీ అసలైన ఈ వారకాలాలు అనేవి
చాలా 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 నేనైతే పెద్ద బిలీవ్ చేయను జ్యోతిష్యునిగా కూడా. నేను నమ్మేది ఒకటే, లగ్నం గ్రహస్థితి, ఇదే నేను నమ్మేది. సో నేను అందరికి మా వాళ్ళు కూడా ఫోన్ చేశాను, ఈ వారం ఏంటండి సింహరాశికి ఎలా అమ్మా, సింహరాశికి ఏమీ కాదు, మీరేం దిగులు పడద్దండి. లగ్నం ఏంటి అసలు? లగ్నం అది అంటే ఎలా చూస్తారు? ఏం లేదండి. లగ్నం అంటే ఇప్పుడు రాశి అంటే మీరు పుట్టినరోజు చంద్రుడు ఏ భావంలో ఉన్నాడు అనేది మీ రాశి అవుతుంది. ఉమ్. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఎన్ని డిగ్రీల్లో, ఏ భావంలో అనేది లగ్నం అవుతుంది. స్మాల్ డిఫరెన్స్ అండి. అంటే ఏంటి తేడా అసలు? అదేనండి, రాశి అంటే ఆ రోజు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది మీ రాశి. ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి విజ్ఞాన్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చంద్రుడు ఈ లాస్ట్ కార్నర్ లో ఉన్నాడు. ఉన్నాడు. ఇది ధనుర్ రాశి. ఇది 12 బాక్సులు ఉన్నాయి కదా, ఇది ధనుర్ రాశి అంటారు. ఓకే. చంద్రుడు ఎక్కడ ఉంటే దట్ ఈస్ యువర్ రాశి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వ్యక్తి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియాలో పుట్టిన వాటికి చూద్దాం. అదే ఈ రోజు ఎందాక చూడండి, చంద్రుడు 22 డిగ్రీలు 51 నిమిషాల దగ్గర ఉన్నాడు చూడండి. ఇది ఈ రోజు రాశి ఏది? ధను రాశి. కానీ ఇక్కడ లగ్నం చూడండి, ఈ టైంకి లగ్నం ఇక్కడ ఉంది చూడండి, తులా రాశిలో ఉంది లగ్నం. ఇప్పుడు వీడి ప్రాబ్లం ఏంటి? వీడు పెరిగాక ఏమవుతాడు? అదంతా ఇంక మనం అనాలిసిస్ చేసుకోవాలి. మీరు లగ్నము రాశికి తేడా అడిగితే చూపిస్తున్నాను. రాశి 2.5 రోజుకి ఒకసారి మారుతా ఉంటుంది. 2.5 డే పట్టుద్ది. 2.5 మనం రోజు చూస్తాం కదా రాశి ఫలాలు, 12 దాటితే. 2.5 రోజు, 2 రోజులు, 2.5 రోజుకి చంద్రుడు ఇలా మారుతా ఉంటాడు, 12 బాక్సెస్ తిరుగుతా ఉంటాడు, వాచ్ లో ముళ్ళు లాగా. లగ్నము 1 hour 15 minutes కి ఒకసారి చేంజ్ అవుతా ఉంటుంది. వాచ్ లో 2 గంటలకు ఒకసారి లగ్నం మారుతుంది. తులా లగ్నం అంటే లిబ్రాలో ఉంటుంది, అది అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఎందుకు? 2 hours తర్వాత. మరి అటు నుంచి ఇంకొక 2 hours తర్వాత క్యాప్రికార్న్ లెక్క వస్తుంది. సో ఇలా 2 hours ఒకసారి మారేది లగ్నం, 2.5 డేకి ఒకసారి మారేది రాశి. సో ఏ రాసైనా మనం 2.5 రోజులకి కానీ మనం మారుతాం. 2 to 2.5 డే వరకు కొన్నిసార్లు